నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ కు నీటి విడుదలపై నేడు కృష్ణా బోర్డు నిర్ణయం చిన్న నీటి వనరుల్లో వాటా తేల్చేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు హైదరాబాద్ లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం 5050 నివాసాలకు నేడు టెండర్లు పిలవనున్న నగరపాలక సంస్థ తిరుపతిలో నేడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఏపీ ప్రత్యేక హోదాపై గళమెత్తుతారని అంచనా తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న నయీం అరాచకాలు పలు జిల్లాల్లో వ్యాపారులే లక్ష్యంగా అనుచరులు రెచ్చిపోయినట్లు పోలీసు విచారణలో వెల్లడి భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని సమావేశం సంక్షేమ పథకాలపై చర్చ పార్టీ పటిష్టతపై దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా ఉత్తరాదిని వెంటాడుతున్న వరదలు బీహార్లో 149కి చేరిన మృతుల సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో ఒకే కుటుంబంలోని 5గురి దుర్మరణం భారత్ వెస్టిండీస్ మధ్య నేటి నుంచి 2020 సమరం ఫ్లోరిడాలో మొదటి మ్యాచ్ తొలిసారి అమెరికా వేదికగా తలపడనున్న ఇరు జట్లు ఖరీఫ్ కోసం తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది నీటి పంపకాలే ప్రధాన అజెండాగా శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 47 టీఎంసీలు తెలంగాణ 40 టీఎంసీలు కావాలని కోరగా బోర్డు ఇవాళ నిర్ణయం వెలువరించనుంది గతంలో నిర్ణయించిన నిష్పత్తి ప్రకారమే ఏడాది కూడా నీటిని పంచుకోవాల్సి ఉంటుందన్న బోర్డు చిన్న నీటి వనరుల్లో వాటాను తేల్చేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63:37 నిష్పత్తిలోనే పంచుకోవాలని శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నిర్ణయించింది బోర్డు చైర్మన్ రామ్ చరణ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఇంజనీరింగ్ చీఫ్లు పాల్గొని నీటి వాటాలపై చర్చించారు కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల కేటాయింపులు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంచుకోవాలని నిర్ణయించారు చిన్న నీటిపారుదల కింద తెలంగాణకు 89 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీల కేటాయింపులుండగా ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనే అంశాన్ని తేల్చేందుకు 2 రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్లు బోర్డు సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు చిన్న నీటి వనరుల వాడకాన్ని ఎలా లెక్కించాలనే దానిపై ఓ విధానాన్ని రూపొందించి సెప్టెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి నిర్దేశించారు For Kharif, over a period of 3.5 months, Telangana requested for around 30 TMC and another 10 TMC for drinking water, total 40 TMC. And AP asking for around 47 TMC. But they demanding 47 in 1 month itself. That is the problem. So we could not take decision on this particular issue. ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరినట్లు తెలుస్తుండగా ఆ అంశాన్ని ట్రైబ్యునల్ తేల్చాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది తెలంగాణలో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించగా ఆ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి చూసుకుంటాయని తేల్చి చెప్పింది ఉమ్మడి రాజధాని నీటి అవసరాలను సొంత రాష్ట్రమే చూసుకోవాలని పేర్కొంది తమ ఆదేశాలను ఇరు రాష్ట్రాలు సరిగా అమలు చేయడం లేదన్న బోర్డు నీటి నిల్వలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించింది జలాశయాల్లో నీటి నిల్వలు వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేందుకు ప్రోత్సహించాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు బోర్డు సూచించింది వర్షాభావం కారణంగా ఎండిపోతున్న పంటల్ని కాపాడేందుకు అవకాశం ఉన్నంత మేర తడులు ఇచ్చేలా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు రైతుల్ని చైతన్యపరచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఈ ఏడాది ఖరీఫ్ పంటల పరిస్థితిపై హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు ఆగస్టులో తెలంగాణ వ్యాప్తంగా 66% లోటు వర్షపాతం నమోదైన దృష్ట్యా ఎండుతున్న వరి మొక్కజొన్న సోయా పత్తి కంది పంటల పరిస్థితిపై ఆయన సమీక్షించారు రైతులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి దిశగా జీహెచ్ఎంసీ పరిధిలో 18 ప్రాంతాల్లో 5,050 ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఒక్కో నియోజకవర్గంలో 400 ఇళ్ల నిర్మాణం చేపడతారు. కార్వాన్, సనత్ నగర్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ రాయితీ 353.5 కోట్లుగా నిర్ణయించగా జీహెచ్ఎంసీ నుంచి 37.47 కోట్లు ఖర్చు చేస్తారు. మౌలిక వసతుల కోసం మరో 37.87 కోట్లు కేటాయిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 7 నుంచి 7,90,000 వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా 3 అంతస్తులు మొదలుకొని 9 అంతస్తుల వరకు సముదాయాలుగా ఇళ్లు నిర్మిస్తారు. 13 ప్రాంతాల్లో 9 అంతస్తుల చొప్పున 4,164 ఇళ్లు, 5 ప్రాంతాల్లో 3 అంతస్తుల చొప్పున 886 ఇళ్లు నిర్మిస్తారు. లోక్సభ ఎన్నికల తరువాత రాజకీయ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉన్న జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కాలం తరువాత నేడు బహిరంగ సభ ద్వారా ప్రజల ముందుకు రానున్నారు. జనసేన ప్రస్థానం పేరుతో తిరుపతి ఇందిరా మైదానంలో సాయంత్రం సభ నిర్వహించనున్న పవన్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాల్ని వెల్లడించనున్నారు. అధికార ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో పవన్ వెల్లడించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తిరుమలలో బస చేసిన పవన్ కళ్యాణ్ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి అనుసరించే స్విస్ ఛాలెంజ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో వచ్చిన ప్రతిపాదనలకు పోటీ బిడ్లను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ ఇచ్చిన ప్రకటనను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఈ మేరకు వివరణ ఇచ్చిన అడ్వకేట్ జనరల్ ఈ విధానంలో ఆదాయ వాటాను అర్హులైన బిడ్డర్లకు బహిర్గతం చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫలితంగా బిడ్ల సమర్పణకు ప్రస్తుతం ఇచ్చిన గడువును పొడిగిస్తూ తగిన సమయం ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించిన సవరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్న ఆయన దాన్ని కోర్టుకు సమర్పించేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేడు సమావేశం కానున్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, ప్రత్యేకించి పేదలకు అందాల్సిన పథకాలపై ప్రధాని సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్రాల్లో మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా సూచనలు చేయనున్నారు. మంగళవారం భాజపా రాష్ట్రాల కోర్ కమిటీ నేతల కార్యశాల తరువాత జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఈ అంశంపై మంత్రివర్గ సహచరులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన నిర్ణయాల అసలు ఉద్దేశం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతుందా లేదా అని ఆరా తీశారు. మంత్రివర్గ నిర్ణయాలు ప్రజలపై చూపుతున్న ప్రభావాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తిరంగా యాత్ర తీరు, ఈ కార్యక్రమంలో మంత్రుల హాజరుపైన ప్రధాని వివరాలు సేకరించారు. పారదర్శకత, సుపరిపాలన, జవాబుదారీతనం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వ్యవసాయ అభివృద్ధిపై శాఖల వారీగా కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికపై మోదీ సమీక్ష జరిపారు. లక్షలాది లీటర్ల రాయితీ కిరోసిన్ను దారి మళ్లిస్తూ పెట్రోల్ బంకుల్లో పాల్పడుతున్న డీజిల్ కల్తీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యుడు దేవేంద్ర అలియాస్ ముఖేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లో కల్తీ జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కల్తీ వ్యవహారంపై పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి హోదా అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించిన ధర్మాసనం ఇలాంటి అక్రమాలు అడ్డు అదుపు లేకుండా జరగడం దురదృష్టకరమని అభివర్ణించింది. పెట్రోల్ బంకు డీలర్లలో రాజకీయ నేతలు, నేరగాళ్లు కూడా ఉంటున్నారన్న ధర్మాసనం డీజిల్ అక్రమాలు గ్రామీణ స్థాయికి కూడా విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అంతా సక్రమంగా ఉండేలా రామరాజ్యం స్థాపించేందుకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశంలో అనేక సమస్యల్ని చూసి కన్నీరు వస్తున్నప్పటికీ తమకున్న పరిమిత సామర్థ్యం వల్ల ఏమీ చేయలేకపోతున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలోని రహదారులు, కాలిబాటలు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని సరిచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అవినీతిని నిర్మూలించాలని ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన అవినీతి అంతమవుతుందా అని ప్రశ్నించిన కోర్టు తమ ఆదేశాలతోనే అన్నీ సవ్యంగా జరిగిపోతాయని భావించడం సరికాదని వ్యాఖ్యానించింది. పోలీసు కాల్పుల్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం ఆగడాల పరంపర బయటపడుతూనే ఉంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వ్యాపారుల్ని బెదిరించి లక్షలు దండుకునేవాడని దర్యాప్తులో తేలింది. తనకు రక్షణ కవచాలుగా ఉపయోగించుకునేందుకు పుట్టిన పసికందుల్ని తెచ్చుకుని ఇంట్లో ఉంచేవాడని పోలీసులు నిర్ధారించారు. గ్యాంగ్స్టర్ నయీం నేర సామ్రాజ్యం తెలంగాణలోని అనేక జిల్లాలకు విస్తరించింది. కిరాయి మూకల్ని ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వ్యాపారుల్ని బెదిరించి కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అక్రమ సంపాదనతో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్లో గోపి అలియాస్ గోపన్న, రాంబాబు అలియాస్ రమేష్, మహబూబ్ నగర్లో శేషన్న, అచ్చంపేటలో ఈశ్వరయ్య, కల్వకుర్తిలో సంజీవ్, హైదరాబాద్లో శ్రీకాంత్, భువనగిరిలో పాశం శ్రీను, ఆదిలాబాద్లో సత్యం ఇలా ప్రతిచోటా అనుచరులను ఏర్పాటు చేసుకుని నేరాలకు ఒడిగట్టాడని తేలింది. కరీంనగర్లో ఇటీవలే ఓ బీడీ వ్యాపారి నుంచి గోపి, రాంబాబు లక్షల రూపాయలు వసూలు చేసి మరో బీడీ వ్యాపారిని కూడా బెదిరించారని పోలీసులు గుర్తించారు. డబ్బులిచ్చేందుకు ఒప్పుకోకపోవడం వల్ల ఆ విషయాన్ని నయీంకు వదిలేయగా ఆ వ్యాపారిని లేదా అతని కుటుంబంలో ఒకరిని చంపాలని నయీం శేషన్నను పురమాయించినట్లు తేలింది. ఈ నెలలోనే బీడీ వ్యాపారిని చంపాలని పథకం వేయగా అంతలోనే నయీం హతమయ్యాడు. శేషన్న, ఈశ్వరయ్యలు అచ్చంపేటలో ఓ వ్యాపారి నుంచి 30 లక్షలు వసూలు చేసి నయీంకివ్వగా వారికి 10 లక్షలిచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భువనగిరిలో వైశ్యుల్ని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నయీం కుటుంబ సభ్యులు విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలో నివాసముండే నయీం అత్త సుల్తానా నర్సు శిక్షణ పూర్తి చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేది. ఆమె వద్దకు గర్భిణీలను తీసుకువెళ్లి నయీం కాన్పులు చేయించేవాడు. సుల్తానా తన ఇంట్లోనే కాన్పులు చేస్తే ఆ శిశువును నయీం తన అడ్డాలకు తీసుకెళ్లేవాడు. ఇలా ఆమె పలు కాన్పులు చేసినట్లు తెలిసింది. ఒకసారి అప్పుడే పుట్టిన పసికందు 3 రోజుల్లో కావాలని నయీం తన అత్త సుల్తానాకు ఫోన్ చేయగా ఆమె మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ నుంచి 50,000కు పసికందును కొనుగోలు చేసి అప్పగించింది. ఆ పాపకు మాహి అని పేరు పెట్టినట్లు తెలిసింది. నయీం ఎన్కౌంటర్ అయ్యాక షాద్నగర్ అడ్డాలో దొరికిన 40 రోజుల పసికందే ఆ మాహి అని తేలింది. నయీం మన్సూరాబాదులో ఉన్నప్పుడు సమీపంలోనే దంపతుల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డంతో నయీం ఆమె భర్తను అదృశ్యం చేశాడు. ఆమె ఆస్తులన్నీ అమ్మేసి డబ్బులు తీసుకుని నమ్మకద్రోహం చేశాడు. ఇలా ప్రతిచోటా నయీం అక్రమాలకు పాల్పడేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నయీం ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామని క్రాంతిసేన పేరుతో వెలువడిన ఓ లేఖ కలకలం సృష్టించింది. క్రాంతిసేన సెంట్రల్ కమిటీ ఒడిశా విభాగం సభ్యుడు జగత్ పట్నాయక్, మహారాష్ట్ర సభ్యుడు మధు పేరుతో వెలువడిన ఈ ప్రకటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో వివాదం కారణంగా ఓ డీఎస్పీ మధ్యవర్తిత్వం వహించి చర్చల కోసం నయీంను పిలిచారని తెలిపారు. ఈ నెల 7న నయీంను పట్టుకుని 8న ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. కొన్ని నెలలుగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భూ వివాదాలు ఉన్నాయని, నల్గొండకు చెందిన 3 ఎమ్మెల్యేలు సహా ఓ ఎంపీ కలుగజేసుకున్నారని వివరించారు. ఈ నేపథ్యంలోనే నయీంను ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. నల్గొండలో 2014 ఎన్నికల సందర్భంగా చాలా మంది తెరాస అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసినట్లు లేఖలో వెల్లడించారు. ఎన్కౌంటర్ వ్యవహారంలో నల్గొండకు చెందిన 3 అధికార పార్టీ ఎమ్మెల్యేల్ని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే మావోయిస్టులతో చేతులు కలుపుతామని తెలిపారు. ఈ లేఖ ఎక్కడి నుంచొచ్చింది, మీడియాకు ఎవరు చేరవేశారనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు నెక్ సర్టిఫికెట్ తప్పనిసరంటూ మహబూబ్ నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విధించిన నిబంధనను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు బాధ్యుల్ని చేస్తూ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, సంయుక్త కలెక్టర్ 2 వారాల్లో 25,000 రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.
పీడీ జారీ చేసిన ప్రకటన ప్రకారం దాఖలైన టెండర్లను తెరవొద్దని, తాజాగా టెండర్లు పిలవాలని సూచించింది. అయితే గత 45 రోజులుగా తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా నిలిచిపోయిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని కోరింది. ఈ అంశంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని పిటిషనర్ సంస్థల్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విశాఖలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జరిగే బ్రిక్స్ పట్టణీకరణ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన సదస్సుకొచ్చే అతిథులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30 నుంచి 3 రోజులు విశాఖలో జరిగే విపత్తు నిర్వహణ సన్నద్దత సదస్సుపైన సమీక్షించిన మంత్రి నౌకాదళం, రెవెన్యూ, పురపాలక శాఖలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా స్థాయి దళాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. బ్రిక్స్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా వైజాగ్ కి మరోసారి ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ తెలిసడానికి అవకాశం ఉంటుంది. 5 సూపర్ కంట్రీస్ ఉన్నాయో ఆ 5 కంట్రీస్ సంబంధించిన కాన్ఫరెన్స్ అది. ముఖ్యంగా వచ్చిన ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైజులు అవన్నీ తీసుకున్న తర్వాత వైజాగ్ ఏ విధంగా ఆర్గనైజేషన్ లో మనం ముందుకెళ్తున్నామో దాన్ని ఫ్యూచర్ లో మన ప్లాన్స్ కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పని భావిస్తాం. పేరీరు జలాశయానికి నీళ్లు తరలించే కాల్వను 10 కోట్లతో నిర్మిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వైకాపా నేతలకు సవాల్ విసిరారు. పేరీరు కాల్వ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 850 కోట్ల రూపాయలు ప్రకటించడంపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శల్ని ఆమె ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్టు సంఘం ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి ఉత్తమ ఫోటో జర్నలిస్టులుగా ఎంపికైన వారికి పురస్కారాలు ప్రదానం చేసిన ఆయన ఛాయాచిత్రాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయని గుర్తు చేశారు. ఒక్క చిత్రం 1000 పదాలతో సమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ నిధికి 20 కోట్ల రూపాయలు ఇప్పటికే సమకూర్చినారు. తప్పకుండా 100 కోట్లకు చేస్తానే మాట అయితే చెప్పినారు. అవి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మీకు వస్తాయి. కొన్ని బాలారిష్టాలు ఉండొచ్చు. కొత్తగా ఈ దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కుదురుకునేందుకు 15 ఏళ్లు పట్టింది. మరి ఈ సంక్షేమ కార్యక్రమాల అమలులో నిధి కానీ, పెన్షన్ కానీ, ఇండ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డ్స్ కానీ జరుగుతున్న జాప్యం పట్ల మరి నేను తప్పకుండా వెంటనే స్పందించి ఐఎన్పిఆర్ కమిషనర్ గారితో, హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తొందరలోనే ఈ సమస్యకు ముగింపు పలుకుతామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తాం. వరంగల్లో వెలుగు చూసిన పురాతన లాకర్లో పలు పత్రాలు బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పురాతన గోడల్ని కూలుస్తూ ఉండగా అందులో నిజాం కాలం నాటి లాకర్ బయటపడింది. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గ్యాస్ కట్టర్తో లాకర్ను తెరవగా 70 ఏళ్ల నాటి ఉర్దూ భాషలో ఉన్న పహానీలు, పాస్బుక్లు లభ్యమయ్యాయి. నిజాం కాలం నాటి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ చెక్కులు, 1948 నాటి ఉర్దూ క్యాలెండర్ బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని పత్రాల్ని ఆసక్తిగా తిలకించారు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. బీహార్లో గంగానది ఇంకా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండగా మృతుల సంఖ్య 149కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే పలు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. గంగా నదితో పాటు సోనే, పున్పున్, కోసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల వందలాది గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విహంగ వీక్షణం ద్వారా వరద బాధిత ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలో కుంభవృష్టితో సంభవించిన వరదలకు ఒకే కుటుంబంలోని 5గురు కొట్టుకుపోయారు. రాష్ట్రంలోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా వేలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోనూ వరదల పరిస్థితి తీవ్రంగానే ఉంది. అనేక ప్రాంతాల్లో తాజాగా వర్షాలు పడడం వల్ల 28 జిల్లాల పరిధిలోని 8 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు కూడా వరద ముప్పులో చిక్కుకున్నాయి. మాల్దా జిల్లాలో గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
భారత్కు ఫ్రాన్స్ అందజేయనున్న స్కార్పిన్ జలాంతర్గామి రహస్యాల్ని ఆస్ట్రేలియా పత్రికకు చేరవేసిన గుర్తు తెలియని ప్రజావేగు సంబంధిత సమాచారాన్ని ఆ దేశ ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ రహస్యాల సమాచారాన్ని ప్రచురించిన ఆస్ట్రేలియా పత్రిక తమ దేశ అధికారులు ఆ ప్రజావేగును గుర్తించినట్లు తెలిపింది. సోమవారం అతను ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఈ పత్రిక వెల్లడించింది. స్కార్పిన్ జలాంతర్గామిని తయారు చేస్తున్న ఫ్రాన్స్ దానికి సంబంధించిన రహస్య సమాచారంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రజావేగు భావిస్తున్నారని ఆస్ట్రేలియా పత్రిక తెలిపింది. భవిష్యత్తులో ఫ్రాన్స్ నుంచి ఆస్ట్రేలియా జలాంతర్గాముల్ని పొందనున్న నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా భారత్ అనుభవం ఎదురు కారాదనే ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందజేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రపంచ ముప్పు సూచీలో భారత్ 77వ స్థానంలో నిలిచింది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ మరో సంస్థతో కలిసి ప్రపంచ ముప్పు నివేదిక 2016ను విడుదల చేయగా అందులో వనాటు అనే ద్వీపదేశం మొదటి స్థానంలో ఉంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి విపత్తుల వల్ల పొంచి ఉన్న ముప్పును బట్టి ఈ సంస్థలు 171 దేశాలకు ర్యాంకులిచ్చాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 5వ స్థానం, శ్రీలంక 63, పాకిస్తాన్ 71వ స్థానంలో నిలిచాయి. చాలా దేశాల్లో విపత్తులు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయంలో సన్నద్దంగా లేవని నివేదిక పేర్కొంది. విపత్తుల్ని ముందే హెచ్చరించే వ్యవస్థలు కూడా లేవని వెల్లడించింది. విపత్తుల నుంచి బయటపడాలంటే బలమైన సమాచార వ్యవస్థ, సురక్షిత ప్రాంతాలకు తేలిగ్గా చేరుకునే సదుపాయం ఉండాలని సూచించింది. వైద్య సౌకర్యాలతో పాటు నిత్యం ఔషధాలు అందుబాటులో ఉండాలని, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలని పేర్కొంది. రాజస్థాన్లో అప్పును తిరిగి చెల్లించమన్న వ్యక్తిపై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. భీల్వాడా జిల్లా కోషితాల్ గ్రామవాసి రమేష్ జాట్ జుబార్కియా గ్రామస్తుడు మిట్టు జాట్కు 30,000 రుణమిచ్చాడు. ఇంటి మరమ్మతులు చేయించుకునేందుకు అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ కోరగా ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్లాలని మిట్టు కుమార్తె ఫోన్లో చెప్పింది. రమేష్ రుణ వసూలుకు వెళ్లగానే మిట్టు జాట్, అతడి కుమారుడు, స్నేహితులు కలిసి అతడిపై దాడికి దిగారు. వద్దని రమేష్ వేడుకున్నా క్రూరంగా కొట్టారు. తెలిసిన వ్యక్తి ఒకరు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.